వేసవి వేడిపై దాడి చల్లటిది ఫ్రెషింగ్ స్టాక్ తో హై. ఈశాన్య రాష్ట్రాల్లో 4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. అసోం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మణిపూర్ రాష్ట్రాల అన్ని నదులు, ఉపనదులు, కాలువలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పంట పొలాలన్నీ నీట మునిగాయి. అస్సాంలోని ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. దీంతో 20కి పైగా జిల్లాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. అస్సాం వ్యాప్తంగా 78,000 మంది నిర్వాసితులయ్యారు. భారీ వర్షాలకు పలుచోట్ల కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. ఇప్పటి వరకు వందలాది ఇళ్లు కూలిపోయాయి. గడిచిన 4 రోజుల్లోనే 34 మంది చనిపోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అసోం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. వరద పరిస్థితులపై ఆరా తీశారు. కేంద్రం నుంచి అవసరమైన సాయం అందిస్తామని తెలిపారు. అసోం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయాలకు ఇవాళ రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉరుములు, మెరుపులు, భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. దీంతో బిక్కుబిక్కుమంటున్నారు అక్కడి జనం.